హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చి సండే కదా, స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్. మా ఆయన అయితే చికెన్ తెచ్చిండు. ఎప్పుడైనా నేనే వండదాన్ని. ఈ రోజు అయితే మా ఆయన వండుతాడు. మస్తు అంటే మస్తు టేస్టీగా వండుతాడు. ఎప్పుడు నేనే వండుతాను కదా. పోయిన సండే కూడా మేము చికెన్ తెచ్చుకున్నాం కదా. చికెన్ తెచ్చుకోలేదు, బోటి తెచ్చుకున్నాము. అప్పుడు నేనే వండిన. అప్పుడు ఆయనకు నచ్చలేదంట. ఈ రోజు మా ఆయన మంచిగా వండుతాడు. పెద్ద పెద్ద వంటకాలు కూడా మా ఆయన చేస్తాడు. అందుకే ఎప్పుడు నేనే వండితే బోరింగ్ కొడుతుంది కదా. అందుకే ఈ రోజు మా ఆయన అయితే చికెన్ వంటాడు. చికెన్ అంటే మస్తు వంటాడు. మస్తు అంటే మస్తు టేస్టీగా ఉంటది. నాకైతే నచ్చది. ఇక పిల్లల కోసం అయితే ఇక లెగ్ పీసులు కూడా తెచ్చిండు. ఇక మా చిట్టు అయితే ఎప్పుడు వండుతాడు, ఎప్పుడు తిందాం అన్నట్టు చూస్తుంది. సో ఫ్రెండ్స్ అయితే ఇక మా ఇళ్ళల్లో అదే దుర్గమ్మ పండుగలు చిన్న చిన్న పండుగలు అయితే కదా, మొత్తం మేమే వండుకుంటాము. ఇంకా నాకైతే ఉండొచ్చు. కాకపోతే ఇక చిన్న చిన్న వంటలు మనమేం చేస్తాం. చిట్టి ఆవురా చిన్న చిన్న వంటలు మనమేం చేస్తామని చెప్పేసి కూడా ఇక నేను అందుకే ఆమెకే ఇచ్చేస్తా ఛాన్స్. ప్రతిసారి మంచిగా ఉండరు అని చెప్పేసి ఇట్లా చెప్తా, ప్లానింగ్ ఇస్తా. మంచిగానే ఉంటుంది ఎప్పుడైనా, కానీ కొంచెం ఈసారి ఇక మా చిక్కి ఏమన్నాడే, డాడీ నువ్వు వండు చికెన్ బాగుంటుంది చికెన్ అని చెప్పేసి ఆమె కోసం చేస్తున్నాను నేను అంతే. చూద్దాం. అయితే ఇప్పుడైతే వచ్చేసి ఇదైతే నేను ఇల్లు వండుదాం అనుకుంటున్నా. ఇది ఏమంటారు, ఇది బౌలు ఇల్లు వండుదాం అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు పొయ్యి మీద చూడదు, గ్యాస్ ముట్టుదాం. గ్యాస్ కూడా ఎర్రగా వస్తుంది. గ్యాస్ బుక్ చేయాలి. సో కరివేపాకు, కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసింది. చికెన్ లో కూడా లెగ్ పీసులు ఉన్నాయి, కనిపిస్తుంది లోపల పెట్టినట్టుంది. అవి తీద్దాం. ఇంకా చికెన్ లెగ్ పీసులు కాబట్టి ఇంకా ఉప్పు కారం అన్ని ఇక్కడ సెట్టింగ్ ఉన్నాయి. నీళ్ళు పెట్టి తానం చేస్తాను. నీళ్ళు తీసుకురా. అది హీటర్ తెచ్చి పెట్టు. అది దుకాణం వచ్చేసి పెట్టేసి హీటర్ పెట్టు. టక నువ్వు దీనికి వేడికి నీళ్ళు పెడితే మొత్తం జగ్గు తిన్నట్టయితే. చలో ఈ పావుతోటి 2 పావులున్నర అట్లా పోసిన. చెప్పదునే చికెన్ కర్రీ వండుతున్నాము. సో మాకైతే హీటర్ పెట్టుకొని బాత్రూమ్ కడ పెడితే పిల్లలు అడిగి తిరుగుతారు అని చెప్పేసి టెన్షన్ అవుతుంది. మళ్ళీ గట్ల ముట్టుకుంటే షార్ట్ వస్తుంది అని చెప్పేసి కూడా ఇక ఇంట్లోకి తెచ్చి దాని బిఎస్ఎస్ కాడ పవర్ ఉంటుంది ప్లగ్. ఇక్కడ పవర్ ప్లగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ మిషన్ ఉంటుంది కదా, మిషన్ మీద బకెట్ పెట్టుకొని హీటర్ పెట్టుకుంటాం. ఇక మాకంటే మా ఇంట్లో అయితే వచ్చేసి మాకైతే ఇట్లా మామూలుగా అందరికి ఉన్నట్టు ఇట్లా నల్లాలు ఇట్లా ఫిట్టింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్ కాబట్టి ఇంకేం చేయలే. కొన్ని వస్తాయి. చేద్దాం. మీరు బాగా సపోర్ట్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తే చేద్దాం. నెక్స్ట్ సరే. ఆయిల్ అయితే గాలినట్టు వాసన వస్తుంది. అరే గ్యారప్పలు తెచ్చినా కాంకులు తెచ్చినా ఏవే పొట్టు తీసి పెట్టిరా? తీసి పెట్టిరా పొట్టు. సో ఆయిల్ అయితే వేడైంది. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేద్దాం. అయితే వీళ్ళు కొంచెం బాగా మంచిగా ఇట్లా చిక్కాలి. ఇంకా మంచిగా విడిపోతే తొందరగా ఇట్లా వేయడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా బాగా గోలిచ్చి తొందరగా అవుతుంది, గోలుతుంది తొందరగా. ఉల్లిగడ్డ చికెన్లో సూప్ ఎక్కువ కావాలంటే మనకైతే ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే ఉండాలి. ఎక్కువ ఉంటేనే మంచి సూపర్ వస్తుంది. చెంచా కడుపు చెంచా గంటే పట్టు. స్మెల్ ఇప్పుడే మస్తు వస్తుంది. మన చేతికోవరమ్మా అట్లా ఉంటుంది. మనతో పెట్టుకోదు ఎప్పుడే. కన్నునే ఇంకేమన్నా కావన్నా పుదీనా ఉంది, కళ్యాణ. సో అయితే ఇంకా వచ్చేసి ఉల్లిగడ్డ అయితే మంచిగానే ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై అయితే ఎంత మంచి ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. అది కొంచెం తెలియక కొంతమంది కొంచెం పట్ట ఇట్లా వేస్తూనే ఉంటారు లైన్గా. మామూలుగా మటన్ అయితే చికెన్ అయితే తలకాయ బూట అయితే ఫస్ట్ అన్ని కలిపి పెట్టినా ఏం పడకూడదు. చికెన్ కాబట్టి ఎంత నిమ్మలంగా వండితే అంత మంచిగా అవుతుంది. మనకు సూప్ కోసం అయితే ఉల్లిగడ్డ నేను మంచిగా చేసిన. చికెన్ మన దగ్గర 250 రూపాయలు ఉండే, మళ్ళీ పెరిగింది రేటు. మళ్ళీ ఎంత అయింది? మన దగ్గర 200 ఉండే, 250 అయింది. ఎక్కువ అయింది. ఎండాకాలం వస్తే ఎక్కువ అయితే రేట్లు. ఇక ఎందుకట్లా
ఎండాకాలం వస్తే కోళ్ళు చచ్చిపోతుంటాయి పారలలో బతికే ఎక్కువ. ఇంకో పప్స్ పై వేద్దాం కొంచెం దీనికి సరిపోయినాక. పసుపు అయితే వేసినా కదా, ఇగో కొంచెం మంచిగానే బాయిల్ అయింది. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి వేద్దాం. కొంచెం అల్లం ఎట్లా వేస్తా అంటే, నేను మామూలుగా వంటలు పెద్ద పెద్ద వంటలు ఉన్నప్పుడు వేస్తారు చూసినా, ఇట్లా కొంచెం ఇట్లా ఒక బౌల్లో తీసుకొని అలా కొంచెం వాటర్ కలిపి వేస్తారు చూసినా, అట్లా వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి చిక్క ఉంది అనుకో వర్కౌట్ కాదు, అందుకే కొంచెం వేసినాం అనుకో సూపర్ సెట్ అవుతుంది. అందుకే నేను అట్లే వేస్తా, అందుకే నాకు టేస్ట్ వస్తాయి కూరలు. ఇంక చిన్న బౌల్ తీసుకున్నా, అల్లం ఎంత పడుతుంది మనకు అంతే. కొంచెం గ్యాస్ తక్కువ పెడదాం ఎందుకంటే టైం అవుతుంది దానికి. ఇట్లా ఎంత పడుతుంది మనకు అప్రాక్సిమేట్లీ ఇంత సారా 8 జాలు నాకు. పెద్దదైతే చాలా వేయచ్చు. బెడ్ ఆడి చెప్పు. మంచిగా వాటర్ పోసినాం కదా, ఇట్లా ఇగో సూప్ అయితే మంచిగా కలపాలి. కలిపి వేసినాం అనుకో మనకు నిమ్మలంగా సెట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా చూసారు కదా, ఇట్లా అయితే సూప్ వేస్తే ఇట్లా అవుతుంది. మనం చిక్క వేసినాం అనుకో అట్లా కవర్ కదా అని చెప్పేసి ఇట్లా అయితే వేసిన. ఓకే, ఇంకా మనకైతే ఉల్లిగడ్డ ఇట్లా అన్ని మంచిగా ఫ్రై అయినాయి. కొంచెం ఇప్పుడే కొత్తిమీర ఇద్దాం. ఇది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా జర ముందుగా వేస్తే మాడిపోద్ది అని చెప్పేసి వేయలేదు. ఉల్లిగడ్డ వారబెట్టవా? ఉల్లిగడ్డ 7 వారం పెడుతున్నాము, 7 వారం పెట్టినాము. పనులు బిజీ అయిపోయి అంతా ఉంటుందంతా. ఇలా పెట్టుకోకపోతే ఇలా మళ్ళీ పోయి పైపు తీసుకొని పారబెడితే మారబెట్టలేదు. ఫ్రై అయితే అయింది. ఇప్పుడు మనం ఇలా చికెన్ వేసుకుందాం. ఇక లెగ్ పీస్ అన్నా కదా, లెగ్ పీస్ చూపిస్తా. ఇక లెగ్ పీస్, ఇంకొక లెగ్ పీస్. చలో, చికెన్ వేసుడు అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలపాలి. కట్టుకుంటే ఇక నేనే చికెన్ ఉండాలంటే నేనే ఇక చిన్న ఉన్నప్పుడు మా హైదరాబాద్ ఉన్నాం కదా, అప్పుడైతే మంచిగా ఇట్లా మేమే ఇక ఉంది, నేనే ఉడుతుంది. డాడీ చెప్పరా. ఓకే, ఇప్పుడైతే కలిపాం కదా, దీనికైతే మంచిగా కొద్దిసేపు మూత పెట్టినాం అనుకో మంచిగా ఇట్లా ఆవిరే మొత్తం. మూత అల్లుంది గిన్నె పెడతావా? ఇలా క్యాప్ పెట్టేస్తే ఏమవుతుంది అంటే మంచిగా నీట్గా ఉడుకుతుంది. అయిందా? ఫ్రై అయిందా మంచిగా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచిగానే ఫ్రై అయింది. ఇలా దీనికి సరిపోయే కాడికి ఉప్పు కారం వేద్దాం, ఎందుకంటే పిల్లలు కాబట్టి కొంచెం తక్కువనే, కారం ఎక్కువ, ఉప్పు కారం తక్కువ వేద్దాం ఎందుకంటే జర బాగా. ఓకే ఓకే, నీకు ఇస్తా, నీకు లెగ్ పీస్ ఇస్తా. నీకు ఒకటి అన్నకొకటి లెగ్ పీస్, ఓకేనా? ఉంది అలా కనబడుతుంది. పెద్దది నీకు చిన్నది ఇస్తామా ఏమన్నా? నీకు పెద్దది, నువ్వు పెద్ద మనిషి కదా, అందుకే నీకు పెద్దది ఇస్తా. అల్లా చూడు, బాగుండలే చూడు, బాగుండలే చూడు. ఎందుకు ఇలా స్కూల్ లేదా? ఇలా అంటే చూసిన బొమ్మ, అదే టాకింగ్ ట్యాబ్ ఉంటుంది చూసిన, చిక్కి చికెన్ మస్తు స్మెల్ వస్తుందిరా. చిక్కి ఎప్పుడు తిందామా? ఇప్పుడే తిందామా? తిన్నావా ఎప్పుడు? మస్తు వస్తుంది, మస్తు అంటుంది డాడీ కదా. అమ్మ వస్తుంది కదా స్మెల్. ఇస్తా నీకే, తర్వాత పెద్ద లెగ్ పీస్ నీకే. చూడు అబ్బనకి ఇస్తావా? ఇయ్యవా అబ్బ ప్లీజ్, అబ్బనకి ఇస్తే మంచిగా ఇస్తామట. మేము ఊరిపోతాం కదా, నువ్వు తోలుకొని తోలుకో, మాకు తోలుకోవతానికి బంజీ. కొన్ని దీన్ని తగ్గట్టు కొన్ని వాటర్ వద్దాం, ఇక కొన్ని పోయి బాగా చూపి మామూలుగా ఉంటుంది కదా. చాలుతాయి.
చాల్తి ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అయితే చికెన్ వండుకోవచ్చు. చూడు